South Indian breakfast tiffin, rice rava upma with green gram dal, Bengal gram dal and grated coconut. ముందుగా దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ 2 cups rice rava, Bengal gram dal 1/4 cup, green gram dal 1/4 cup, grated coconut 1/2 cup, salt to taste, oil 1/4 cup, and for seasoning mustard seeds, cumin seeds, lal mirch, green chilli and curry leaves. ఇప్పుడు బెంగాల్ గ్రామ్ను చిన్న వెజల్లో తీసుకొని బాగా వాష్ చేయండి. వాష్ చేసిన బెంగాల్ గ్రామ్ డాల్ను 10 minutes వాటర్లో సోక్ చేయండి. తర్వాత ఒక థిక్ బాటమ్ కుకింగ్ వెజల్ తీసుకొని దానిలో ఆయిల్ హీట్ చేసి మస్టర్డ్ సీడ్స్, క్యూమిన్ సీడ్స్, రెడ్ చిల్లీతో సీజనింగ్ వేసి తర్వాత గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ కూడా సీజనింగ్కి యాడ్ చేయండి. సీజనింగ్ అయిపోయిన తర్వాత దానికి వాటర్ని యాడ్ చేయండి. ఈ వాటర్ బాయిల్ అయ్యాక సోక్డ్ బెంగాల్ గ్రామ్ డాల్ని, గ్రీన్ గ్రామ్ డాల్ని యాడ్ చేయండి. యాడ్ చేసి మూత పెట్టండి, అంటే కవర్ పెట్టండి. కవర్ పెట్టి సిమ్లో బెంగాల్ గ్రామ్ డాల్ సాఫ్ట్ అయ్యేదాక కుక్ చేయండి. బెంగాల్ గ్రామ్ డాల్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు రైస్ రవ్వని మెల్లగా వేస్తూ మిక్స్ చేస్తూ టోటల్ రైస్ రవ్వ వేసేయండి. వేసి అలాగా 5 minutes మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా 5 minutes మిక్స్ చేస్తే రైస్ రవ్వ వాటరు థిక్ పేస్ట్లాగా తయారవుద్ది. అప్పుడు దానిని మళ్ళా కవర్ చేయండి. సాల్ట్ కూడా వేసేయండి, మర్చిపోవద్దు. సాల్ట్ వేసి బాగా కలిపి దాన్ని కవర్ చేయండి. కవర్ చేసి మళ్ళా రైస్ రవ్వ సాఫ్ట్ అయిందాక లో ఫ్లేమ్లో కుక్ చేయండి. మనం చేసిన క్వాంటిటీ బట్టి ఇది 10 to 15 minutes పట్టవచ్చు. కుక్ అయిన తర్వాత కవర్ తీసి గ్రేటెడ్ కోకోనట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి మరలా కవర్ పెట్టి మరో 10 minutes or 5 minutes కుక్ చేయండి. సిమ్లోనే కుక్ చేయండి, మర్చిపోకండి. ఏది కుక్ చేసినప్పుడు కూడాను స్టవ్ సిమ్లోనే ఉంచాలి. ఇప్పుడు మనకు కావాల్సిన ఉప్మా తయారైంది. దీన్ని పికిల్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇందులో కోకోనట్ డాల్స్ కూడా ఉండడం వల్ల ఈ ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది.
మీరు ట్రై చేసి చూడండి.